నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం పల్లెపాడు డైట్ కళాశాల ఆవరణంలో నందమూరి బసవరామ తారకం మెమోరియల్ కమిటీ ఆధ్వర్యంలో 39వ క్రికెట్ టోర్నమెంట్ అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి నూడా మాజీ చైర్మన్ ముక్కల ద్వారకానాథ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ అధ్యక్షులు జానా గిరిబాబు, కార్పొరేటర్ జానా నాగరాజు, ప్రసాద్, వింజమూరు వెంకటేశ్వర్లు, మురళి, రాధాకృష్ణ, కమిటీ సభ్యులు, క్రీడాకారులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. పెద్ద ఎన్టీ రామారావు గారి అభిమాని. ఆయన ధర్మపత్ని బసవరామ తారకం గారు అక్టోబర్ 1వ తేదీన 84వ సంవత్సరం స్వర్గస్థులైన. నేను 86వ సంవత్సరం బిఎస్సి పూర్తి చేసుకుని వచ్చి నారాయణరెడ్డిపేటలో ఒక యూత్ కమిటీ అనేది ఏర్పాటు చేసి 88లో బసవరామ తారకం మెమోరియల్ కమిటీ అనేది స్థాపించాం. ఒక 50 మంది కమిటీ మెంబర్లతో స్థాపించి ఈ రోజుకి 39 సంవత్సరాలు. నేను ఒక ఆలోచనతో అన్న ఎన్టీ రామారావు గారు జనవరి 9వ తేదీన మొట్టమొదటిసారిగా 83వ సంవత్సరంలో పార్టీ స్థాపించినంత మొట్టమొదటిసారిగా జనవరి 9వ తేదీన ప్రమాణ స్వీకారం ముఖ్యమంత్రిగా చేశారు. కాబట్టి ఆయన అభిమానులం కాబట్టి నందమూరి అభిమానులకు మరియు నందమూరి వంశానికి కారణమైన రోజు ఇది. దాంతో ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో ఆయన ధర్మపత్ని అయిన బసవరామ తారకం మీద ఒక క్రికెట్ టోర్నమెంట్ యూత్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఆమె పేరుతో నిర్వయంగా ఈ బసవరామ తారకం క్రికెట్ టోర్నమెంట్ జరిపిస్తూ ఇప్పుడు వరకు ఇది 39 సంవత్సరాలు. అంటే ఇన్ని సంవత్సరాలని మేమే నమ్మలేకపోతున్నాం. కనుక ఈ టోర్నమెంట్ అందరూ పెద్దలు కమిటీ జయప్రదం చేయవలసిందిగా కోరుచు ఇప్పుడు రాబోతున్న సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు నందమూరి బసవ తారకం మెమోరియల్ కమిటీ కార్యక్రమాలు చేస్తూ యువతని క్రీడల్ని ప్రోత్సహించాలనే ఒక సదుద్దేశంతో మనకి జానా గిరిబాబు అన్న, అలాగే హరన్న, మిగతా కమిటీ అంతా కూడా 39 సంవత్సరాల క్రితం ఏ కమిటీ అయితే ఉందో ఈ రోజు దాకా కూడా ఆ కమిటీ కొనసాగడం అన్నది నిజంగా ఆ యొక్క దేవుడు ఇచ్చినటువంటి ఒక అదృష్టంగా చెప్పాలి. పైరున్నటువంటి ఆ యొక్క అద్భుతమైనటువంటి ఇటు రామారావు గారు కానివ్వండి, ఎన్టీ రామారావు గారు కానివ్వండి, అలాగే బసవ తారకం గారి ఆశీస్సులు ఉండబట్టే ఇలాంటి కార్యక్రమాలు నిర్విరామంగా అద్భుతంగా కొనసాగుతున్నాయి. అంటే వాళ్ళ ఆశీస్సులు వీళ్ళందరి మీద ఉన్నాయని నా ఉద్దేశం. అదేవిధంగా ఈ జిల్లాలో ఎక్కడ క్రీడలు జరిగినా కూడా నాకు ఉన్నటువంటి క్రీడల మీద ఉన్నటువంటి అభిమానం మక్కువతోటి నేను గమనిస్తూ ఉంటాను. అందులో భాగంగానే గత 10-15 సంవత్సరాలుగా కూడా బసవ తారకం పేరు మీద నిర్వహిస్తున్నటువంటి యొక్క టోర్నమెంట్ నేను ఇక్కడ రాకపోయినప్పటికీ కూడా ఇది ఒక అద్భుతమైనటువంటి కమిటీ. మంచి టోర్నమెంట్ సంబంధించి సౌత్ ఇండియా లెవెల్లో ఇంకా పెద్ద స్థాయిలో కూడా నిర్వహిస్తుండడం, అందులో భాగంగానే ఎక్కడా కూడా లాభాపేక్ష లేకుండా, డొనేషన్స్ లేకుండా వారి కమిటీలో ఎవరైతే ముఖ్యులందరూ ఉంటారో వాళ్ళందరి సహాయ సహకారాలతోటి 39 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అన్నది, ఆ కార్యక్రమంలో నాకు అవకాశం రావడం అన్నది ఇది నా అదృష్టంగా కూడా నేను భావిస్తా ఉన్నా. అదేవిధంగా ఈ కార్యక్రమానికి సంబంధించి ఇటు మనకి ఈ కార్యక్రమానికి సంబంధించి గిరిబాబన్న కానివ్వండి, ప్రసాదన్న కానివ్వండి, నాగరాజన్న కానివ్వండి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి మొదన్న కానివ్వండి, ఆ తర్వాత మిగతా పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం, వాళ్ళతో కలిసి నేను కూడా ఈ కార్యక్రమంలోకి రావడం అన్నది చాలా సంతోషం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి క్రీడాకారులు ఎవరైతే ఈరోజు ఈ యొక్క టోర్నమెంట్స్ లో పాల్గొంటున్నారో వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు, ఆల్ ది బెస్ట్ చెప్తూ ఈ కార్యక్రమాల్లో